హాయ్ అండి. ఒంటికి ఎంతో చలువ చేసేటటువంటి ఈ పెసరకట్టు చారును చిన్న పిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ ముసలి వాళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చండి. ఈజీగా కూడా డైజెస్ట్ అయితే అవుతుంది. అటువంటి ఈ పెసరకట్టు చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి అయితే పెట్టేసుకొని, అందులో ఒక కప్ అయితే పెసరపప్పు అయితే తీసేసుకొని, దీన్ని మంచిగా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలండి. రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఈ పప్పు చారు అనేది చాలా టేస్ట్‌గా అయితే ఉంటది. చూస్తున్నారు కదా! ఈ కలర్‌లో అయితే రావాలి. ఇలా వచ్చినప్పుడైతే సెపరేట్‌గా ఒక కుక్కర్‌లోకి అయితే టర్న్ ఆన్ చేసేసుకొని, ఇంకా దీన్నైతే వాటర్ ఏసేసుకొని చల్లార్చుకొని మంచిగా అయితే కడిగేసుకోవాలండి. కడిగేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని, ఇందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా మనం కుక్కర్‌లో ఏది చేసినా సరే ఆ వాటర్ పొంగిపోకుండా ఉండడం కోసం ఇక్కడైతే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తే పొంగకుండా అయితే ఉంటాయండి. ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5, 6 విజిల్స్ అయితే రానివ్వాలి. చూడండి ఎంత మెత్తగా అయితే ఉడికైతే పోయిందో. ఇంకా దీంట్లో అయితే మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్ ఏసేసుకొని ఇలా ఒక స్మాషర్ సహాయంతో మంచిగా స్మూతీగా అయితే స్మాష్ చేసేసుకోవాలండి. ఎటువంటి పలుకులు లేకుండా చాలా స్మూతీగా అయితే స్మాష్ చేసేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని మనం చారు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇంకొక మందపాటి కడాయి అయితే పెట్టేసుకొని, అందులో మనం కట్ చేసి పెట్టుకున్నట్టు ఆనియన్స్, మన స్పైసీకి తగ్గట్లుగా మిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి తిప్పేసుకొని, ఇందులో మనం చారు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఈ పప్పుచారు అనేది నార్మల్ పప్పుచారు కంటే కూడా పల్చగా ఉంటేనే చాలా టేస్ట్‌గా అయితే ఉంటదండి. ఇలా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ ఆనియన్స్ ఇవన్నీ కుక్ అయిపోయి ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ఏదైతే ఉడకబెట్టేసుకున్నామో ఈ పెసరపప్పుని ఆ మిశ్రమాన్ని అయితే అందులో అయితే వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా! అందులో వేసేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేటట్టయితే ఎటువంటి ఉండలు లేకుండా అయితే కలిపేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలండి ఫైనల్‌గా. ఇలా పలచగా ఉన్నప్పుడు మాత్రమే ఈ చారు అనేది మంచి టేస్ట్ అయితే ఉంటది. మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకా ఆ పప్పు కూడా మంచిగా ఉడికిపోయేటట్టయితే ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇంక మళ్ళీ అయితే దించేసుకోవాలండి. దించేసుకొని ఇందులోనే మన పులుపుకు తగ్గట్టుగా చింతపండైనా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే నేనైతే అక్కడ కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసుకొని దాన్ని సెపరేట్ పక్కన పెట్టుకొని దాన్నయితే పోపేసుకోవాలి. పోపులో మనం ఎప్పుడైనా సరే నెయ్యి యూజ్ చేసినట్లయితే చాలా టేస్ట్ అయితే ఉంటది. నేనైతే ఇక్కడ నెయ్యే యూజ్ చేశాను. మీరు లేకపోతే ఆయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఇలా అయితే పోపేసుకుంటున్నాను. తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఏసేసి ఈ పోపు ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే పప్పుచారు రెడీ చేసి పెట్టుకున్నామో అందులో అయితే ఇంకా ఈ తాలింపునైతే వేసేసుకోవాలండి. ఫైనల్‌గా అయితే కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి పెసరకట్టు చారు అయితే రెడీ అయిపోతుందండి. ఇది నార్మల్ పప్పుచారు కంటే కూడా చాలా టేస్ట్ అయితే ఉంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.